Hi, yes, myself Dr. Tarun, dental surgeon and implantologist at Elegant Hospitals. We are having branches at Kondapur, KPHP, Manikonda and Banjara Hills. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ మిడ్లాండ్ డైస్టిమా. మిడ్లాండ్ డైస్టిమా అంటే ఏంటి? ఈ ఫ్రంట్ రెండు టీత్ మధ్యలో గ్యాప్ కానీ ప్రెజెంట్ అయి ఉంటే కనుక దాన్ని మిడ్లాండ్ డైస్టిమా అంటారు. అది ఎందుకు వస్తుంది? చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే, నాకు ముందు ఒక 5 years బ్యాక్ లేదా 10 years బ్యాక్ నాకు టూత్ మధ్యన గ్యాప్స్ లేవు సార్, ఇప్పుడు రీసెంట్గా వస్తుంది, అది ఎందుకు మూలన అయి ఉండొచ్చు అంటున్నారు. లేదంటే కొంతమంది అడల్ట్ స్టేజ్ అయ్యే కొద్ది గ్యాప్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. సో ఈ ఫ్రంట్ టీత్ మధ్యన గ్యాప్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ ఫ్రంట్ రెండు టూత్ మధ్యన ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, మేబీ అండ్ మిడ్లాండ్ డైస్టిమా వల్ల వచ్చే కాజెస్ ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటంటే జెనెటిక్ పరంగా, అంటే మన వంశపరంగా ఫ్యామిలీస్ రన్ అయ్యే ప్రాబ్లమ్. చాలా మంది పేరెంట్స్ కానీ లేదంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ జెనెటిక్స్ పరంగా కూడా వాళ్ళకి టూత్ మధ్యలో గ్యాప్స్ ఉంటే అది మీకు డెవలప్మెంట్ స్టేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్ద అయ్యేసరికి మీకు గ్యాప్స్ అనేవి స్లోగా పెరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. జెనెటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇంకొకటి లిప్ బైటింగ్. చాలా మందికి ఓరల్ హ్యాబిట్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే లిప్ బైటింగ్, ఇట్లా లిప్స్ని ఇలా బైట్ చేయడం కానీ, లేదంటే చిన్నపిల్లల్లో నోట్లో ఫింగర్ పెట్టుకుని సక్ చేయడం కానీ, లేదంటే ఫ్రంట్ టీత్లో మీకు ప్రెజర్ పడుతుంది అనమాట. లైక్ ఈ అప్పర్ రీజన్లో కనుక మీకు అంటే లైక్ ఇలా టంగ్ సక్కింగ్ అన్నప్పుడు ఇలా ప్రెజర్ పడడం వల్ల మీకు ఫ్రంట్ రీజన్లో ముందు ప్రొక్లినేషన్ అంటే ముందుకు రావడం కానీ, లేదంటే ముందుకు వచ్చి గ్యాప్స్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఫ్రీనమ్ అనమాట. అంటే ఏంటంటే మనకి ఈ టూత్ పైన గమ్ ఉంటుంది. ఆ గమ్ అనేది ఒక థిక్ లేయర్లో ఉంటుంది. అది ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల టూత్ మధ్యన కూడా మీకు ఎక్కువ గ్యాప్స్ అనేది వస్తుంది అనమాట. హైఫ్రెనల్ అటాచ్మెంట్ అంటారు అనమాట. అంటే లైక్ ఈ ఫ్రంట్ పైన టీత్ పైన రీజన్ ఫ్రీనమ్ ఉంటుంది. దానివల్ల కూడా మీకు ఈ ఫ్రంట్ రీజన్లో గ్యాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇంకా లైక్ ఏంటంటే ఓరల్ హ్యాబిట్స్తో పాటు ఇంకా ఏమైందంటే మనకి మిస్సింగ్ టూత్ అనమాట. మిస్సింగ్ అయిన టీత్ ఏంటంటే చాలా మందికి అడల్ట్హుడ్లో కానీ ఏమవుతుందంటే ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి లేదంటే ఇక్కడ పన్ను మిస్ అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఈ రీజన్లో చూడండి, ఇక్కడ పన్ను మిస్ అయి ఉంది. ఇక్కడ సో ఇక్కడ మిస్ అయ్యి మీకు ఇక్కడ రీప్లేస్మెంట్ అనేది చేయించుకోకపోతే ఏమవుతుందంటే యాజ్ ఏజ్ గోస్ అని ఏమవుతుందంటే మనకి ఈ స్పేస్లోకి ఈ న్యాచురల్ టూత్ అనేది ఇలా స్లోగా డ్రిఫ్ట్ అయిపోతూ వస్తుంది అనమాట. సో ఈ కింద టూత్ ఇలా పక్కకు జరగడం కానీ, లేదంటే ఆ గ్యాప్ దగ్గరకు వచ్చేసి మీకు ఈ టూత్ మధ్యలో మీకు గ్యాప్స్ అనేవి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంప్రాపర్ హైజీన్ మెయింటెనెన్స్, ఈ పళ్ళ చుట్టూరా గార పట్టేసిన తర్వాత దాన్ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే చుట్టూ ఉన్న గమ్ని తినేస్తుంది, బోన్ తినేస్తుంది. అప్పుడు మీకు టూత్ అనేది పెద్దగా పెరిగిపోయి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇంకొకటి అంటే పెథలాజికల్ కండిషన్. పెథలాజికల్ అంటే మీకు డెవలప్మెంట్ స్టేజ్లో మీకు తెలియకుండానే మనకి ఏమవుతుందంటే బోన్ లోపల, అంటే నాట్ ఇన్ ద ఓరల్ అనమాట, ఎలా అంటే బోన్ లోపల మీకు ఏమైనా ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ ద టీత్ ఉన్నా, లేదంటే సిస్ట్ ఉన్నా, లేదంటే ట్యూమర్ ఉన్నా, అక్కడ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ టూత్ మధ్యలో మీకు గ్యాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎన్నో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని ఫ్యాక్టర్స్ ఆఫ్ దానికి ట్రీట్మెంట్ ఉంది. సో జెనెటిక్ పరంగా గ్యాప్స్ వచ్చినాయి అంటే మనము గ్యాప్స్ ఉంటే దానికి ఏం చేస్తామంటే రెజిన్ సిమెంట్ ఉంటుంది అనమాట. సో 1 to 1.5 mm గ్యాప్ ఉంటే కనుక, ఈ ఫ్రంట్ టీత్ రీజన్లో గ్యాప్ ఉంటే కనుక మీకు దాన్ని ఇమీడియట్ ట్రీట్మెంట్ లాగా రెజిన్ సిమెంట్ అనేది టూత్ క్లడ్ సిమెంట్ ఉంటుంది. సో ఆ టూత్ క్లడ్ సిమెంట్తో మనము ఈ గ్యాప్ని ఫిల్ చేయొచ్చు. లేదు కొంచెం ఎత్తుంది, గ్యాప్స్ ఉన్నాయి అనుకుంటే కనుక మనం ఏంటంటే బ్రేసెస్ సహాయంతో చేసుకోవచ్చు. క్లిప్స్ సహాయంతో కూడా మనము ఆ టూత్ గ్యాప్స్ అనేవి కవర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వెనియర్స్. సో ఓన్లీ లోవర్ టీత్ అంతా బాగానే ఉంది, చాలా మందికి అప్పర్ టీత్ కొంచెం ఓన్లీ గ్యాప్ ఉంటుంది, ఓన్లీ 2 టూత్ మధ్యలోనే గ్యాప్ ఉంటుంది సెంటర్ 2 టీత్లో. సో అలాంటి వాటికి మనము ఇలా సహాయంతో ఈ క్రౌన్ సహాయంతో కానీ, లేదంటే వెనీర్స్ అప్పర్ కోటింగ్ ఒక షెల్లా ఉంటుంది, దాంతో మనం ఆ గ్యాప్ అనేది కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మాలక్లూజన్. సో చాలా మందికి టూత్ అనేవి సరిగ్గా ఎరప్ట్ అవ్వవు. డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చేసరికి ఒక పన్ను బయటికి ఒక పన్ను లోపలికి వస్తుంది. సో అలా మాలక్లూజన్స్ వల్ల కూడా గ్యాప్స్ వస్తూ ఉంటాయి. దానికి సరైన కరెక్షన్ ఏంటంటే ఐదర్ గో ఫర్ ద అలైనర్స్ కానీ, లేదంటే బ్రేసెస్ ట్రీట్మెంట్ కానీ, లేదనుకుంటే ఇలా క్రౌన్స్ సహాయంతో మనం ఆ టూత్ ప్రాపర్ అలైన్మెంట్ని, ఆ గ్యాప్ని అనేది మనం కవర్ చేసుకోవచ్చు. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫ్రీనమ్. అంటే గమ్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ఈ టూత్ పైన మనకు ఒక ఫ్రీనమ్ సెంటర్లో ఒక ఫ్రీనమ్ ఉంటుంది అనమాట, అటాచ్మెంట్ ఈ టిష్యూ దగ్గర. ఆ టిష్యూ అనేది ఎక్కువ గ్రో అయిపోయి ఎక్కువ ఓవర్ సైజ్ ఉండి అది ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల మీకు ఈ 2 పళ్ళ మధ్యలో సందు వస్తుంది. సో దాన్ని మనం ఏం చేస్తాము, పైన ఉన్న ఫ్రీనమ్ని ఏదైతే ఉందో ఇక్కడ ఉంటుంది ఫ్రీనమ్ ఈ రీజన్లో, ఈ ఫ్రీనమ్ని మనము కొంచెము కట్ చేసుకుని లేజర్ సహాయంతో కానీ, మాన్యువల్ సహాయంతో కానీ ఆ ఫ్రీనమ్ని కొంచెం సైజ్ అనేది, ఆ కనెక్టివ్ టిష్యూ థిక్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, దాన్ని మనం తగ్గించినట్టయితే కనుక మనము ఆ గ్యాప్స్ని కవర్ చేసుకోవచ్చు అనమాట. క్రౌన్ చేసుకుని అది ఫ్యూచర్లో మళ్ళీ మీకు రీఏపీర్ అవ్వకుండా ఉంటుంది, గమ్ రిజర్వ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఈ హై ఫ్రీనమ్ వల్ల. ఇంకొకటి ఏంటంటే హ్యాబిట్స్. లైక్ చాలామంది ఏంటంటే
స్వాలోయింగ్ రిఫ్లెక్స్ వల్ల హ్యాబిట్స్ వల్ల ఏంటంటే టంగ్ థ్రస్టింగ్, నాలుకని మనము చాలామంది ఏం చేస్తారంటే ఫ్రంట్ ఉన్న టీత్ని పుష్ చేసి మింగుతారు. సో అలా కంటిన్యూస్ ఓవరాల్ పీరియడ్ ఆఫ్ కంటిన్యూస్ ప్రెజర్ పడుతూ ఉండడం వల్ల ఈ ఫ్రంట్ రీజన్లో మనకి గ్యాప్స్ ఏర్పడతాయి అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనం నాలుకని పైన ప్యాలెట్ అంగట్లోని పుష్ చేసి మింగాలి. సో చాలా మంది ఏంటంటే టూత్ని పుష్ చేసి టంగ్, అంటే చాలా మందికి టంగ్ పెద్దగా ఉండడం వల్ల టూత్ని పుష్ చేస్తూ మింగుతూ ఉంటారు హ్యాబిట్ వల్ల. అప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూగా స్లోగా ప్రెజర్ వల్ల ఓవర్ ఆఫ్ పీరియడ్ ఒక 5 years 6 yearsకి గ్యాప్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అలాంటప్పుడు మనము కాంపోజిట్ గ్యాప్స్ని యూజ్ చేయడం కానీ, లేదంటే కాంపోజిట్ ఫిలింగ్స్ యూజ్ చేయడం కానీ, లేదంటే క్రౌన్ సహాయంతో మనం ఆ గ్యాప్ని ఫీల్ చేసుకోవచ్చు. సో ఇలా టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి టంగ్ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ ఉంటాయి అనమాట. ఆ ఎక్సర్సైజ్ చేస్తే కనుక మీరు దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఫ్రంట్ టీత్లో ఏమైనా గ్యాప్స్ ఉంటే కనుక సో మనము ఐదర్ రెజిన్ అంటే టూత్ కట్ సిమెంట్తో చేయొచ్చు, వెనియర్స్తో చేయొచ్చు, క్రౌన్స్ సహాయంతో చేయొచ్చు, లేదంటే బ్రషెస్ సహాయంతో ఫ్రంట్ టీత్ని కవర్ చేసుకోవచ్చు. సో ఇలా నెగ్లెక్ట్ చేస్తే కనుక ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ టీత్ రీజన్లో గ్యాప్స్లో ఫుడ్ ఇరుక్కుని సో బ్యాడ్ స్మెల్ రావడము, టూత్ డిస్కలరేషన్ అయిపోవడము, సో ఆ గార పట్టేసి మొత్తం టూత్ చుట్టూరు ఉన్న గమ్ని బోన్ డ్యామేజ్ చేయడము, స్పీచ్ సరిగ్గా రాకపోవడము, స్లర్డ్ స్పీచ్ వస్తుంది అనమాట. మనం మాట్లాడేటప్పుడు టూత్ మధ్యలో గ్యాప్స్ ఉంటే మీకు ప్రాపర్ ప్రొనౌన్సియేషన్స్ రావు. సో స్పీచ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఎవరికైనా గ్యాప్స్ ఉంటే కనుక డెంటిస్ట్ దగ్గర విజిట్ చేసి సో తప్పని పరిస్థితుల్లో మనము ఆ గ్యాప్స్ని కవర్ చేసుకుంటేనే మీకు ఒక స్పీచ్ కానీ స్మైల్ కానీ కాన్ఫిడెంట్గా చేయగలరు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డౌట్స్ చేయండి. థ్యాంక్ యూ.